దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వేకుని ఆయన పాద సముఖం నిలబడడం చక్కటి ధన్యత, అవకాశాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించారు. నిజంగా ఎంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనకి ఇస్తున్నారు. అందుని బట్టి ప్రభు ఉన్నతమైన నామమునకు ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులకు, స్నేహితులకు, విశ్వాసులకు, సహోదరి సహోదరులకు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ యేసయ్య ఉన్నతమైన నామంలో శుభములు, ఉదయకాలపు వందనాలు తెలియజేస్తాను. బాగున్నారు కదా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో అతబడి పలుభక్షులై వాక్యాన్ని ధ్యానించడానికి ఇష్టపడండి. దైవ దీవెనలు పొందుకోండి. ఉన్నాయి కదా బైబిల్స్ దగ్గర, తెరిచి చూడండి. లేని పక్షాన నేను చదువుతున్న మాటలు జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా మార్కు సువార్త 9వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాటను చదువుతా ఉన్నాను. మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచినప్పుడే గాని అంతకుముందు మీరు చూచిన వాటిని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించాను. దేవుని మాటలు మన కొరకు దీవించబడును గాక. ప్రార్థన. మహోన్నతుడ, సర్వశక్తి మొదట స్తోత్రాలు. నీ ఉచితమైన ఉన్నతమైన కృపా ప్రేమతో నన్ను మమ్మల్ని ప్రేమిస్తూ మరొక నూతన ఉదయకాలం వేకుని రీతిగా మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క ధన్యత కొరకు స్తోత్రాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో విలువైన నీ మాట వింటున్నాం. అది కేవలం నీ కృప, మీ ఆత్మ నడిపింపు. ఇది నడిపించి బలపరిచి ఘనత మహిమ మీరు పొందండి. యేసయ్య ఉన్నతమైన నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. చదవని మాటను కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దామా? దేవుని యొక్క మాటలు కొన్నిసార్లు మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. చాలా స్పష్టంగా ఆయన లేఖనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి మాట సూటిగా. అలాంటి కొన్ని సందర్భాల్లో విలువైన లోతైన సత్యాన్ని గ్రహించడానికి మనము చాలా వెనుకబడిపోయి ఉంటున్నాం అనేటువంటి సత్యాన్ని కూడా ఈరోజు మనం గ్రహించాలి. ఈరోజు గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల్లో అనేక మంది ఆయన మాటను బట్టి ఏమైనా అర్థము చేసుకోలేని పరిస్థితులు ఉన్నారు. ఈరోజు నీవు నేను కూడా అలాంటి అనుభవములో ఉన్నావేమో. వాస్తవానికి దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఆయన శిష్యుల్లాగే నీవు నేను కూడా పునరుద్ధాన అనుభవం కలిగే వరకు కూడా ఎవరితోనూ ఏమి కూడా చెప్పకు అనే దేవుని వాక్యం చెప్తున్నమాట. ఎందుకంటే పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించినటువంటి జీవము మన జీవితాన్ని నడిపిస్తున్నప్పుడు మాత్రమే మనము ఆయన బోధనలను నిజంగా అర్థం చేసుకోగలుగుతాం. మనము ఆయన ఆత్మలో ఎదుగుతున్నప్పుడు, మన అంతరంగంలో యథార్థత పెంపొందుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధలు మనందరికీ చాలా స్పష్టంగా అర్థమవుతాయి. ఒకవేళ ఇంతకాలం ఆయన బోధనని అర్థం చేసుకోకపోయినందుకు మనమే విస్మయం చెందుతాం. వాస్తవానికి గ్రహిస్తే ఇప్పటి వరకు మనలో సరైనటువంటి ఆధ్యాత్మిక స్థితి లేనందువల్లే మనము ఆయన బోధలను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయామేమో అనేటువంటి గ్రహింపు రావాలి దినాన. పిల్లగా ఉదయకాల సమయంలో గమనించండి, మన ప్రభువు మనకు తెలియకుండా ఏ విషయాన్ని కూడా దాచిపెట్టలేదు ఆయన. కాకపోతే మనమే వాటిని అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నాం. మన యొక్క ఆధ్యాత్మిక స్థితి అనేది సరిగా ఉన్నప్పుడు మాత్రమే మనము వాటిని అర్థం చేసుకోగలుగుతాం అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తుంటున్నాను. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నేను మీతో చెప్పవలసినవి ఇంకొన్ని అనేక సంగతులు ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు మీరు వాటిని సహించలేరు అంటున్నాడు ప్రభువారు. ఆయన బోధించినటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకోవడానికంటే ముందు మనము ఆయన పునరుద్ధానములోను మరియు పునరుద్ధానం ద్వారా లభించినటువంటి నూతన జీవములోను మనము పాలివారముగా ఉండాలి. సమాన అనుభవం కలిగిన వారమై ఉండాలి. మనకు అర్థం అవడమే ఏమండి గమనించాలి. పునరుద్ధానటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవము
మనలో ఉన్న రుజువు ఏంటనంటే మనము ఆయన నూతన జీవంలో పాలిభాగస్సులం అవ్వాలి, సమాన అనుభవం కాలుగా ఉండాలి. నీకు తెలుసా పరిశుద్ధాత్మ నీలో నివసిస్తున్నాడని, పునరుద్ధానుడైనటువంటి యేసే జీవం నీలో నివసించాలని నీకు తెలుసా? ఆయన బోధించినటువంటి సత్యాలను నీకు అర్థం అవడమే ఏమండి ఆయన జీవము నీలో ఉందన్న రుజువు. ఆయన నీలో నివసిస్తున్నాడు అనడానికి, ఆయన నీతో ఉన్నాడు అనడానికి నీవు ఆయన బోధన సరిగా అర్థం చేసుకుంటే ఆయన జీవం నీలో ఉందని స్పష్టమైన రుజువు కనబడుతుంది. చూడండి, దేవుని యొక్క ఆత్మ మనలో లేనట్లయితే దేవుడు మనకి ఏది బోధించడండి, అందులో ఆయన సందేహము లేదు. మనలో ఉన్నటువంటి తిరుగుబాటులోనైనా మరియు కఠినమైనటువంటి అభిప్రాయాలనైనా దేవుడు మనకు బోధించే వాటిని అర్థం అవ్వకుండా అడ్డుకుంటాయి. గమనించాలి. అయితే పునరుద్ధరణటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవము మనలో ఉన్నప్పుడు అర్థం పర్థం లేనటువంటి మన ఆలోచనలను అభిప్రాయాలను వాటంతట అవే సమస్యపోతాయి, మనలో నుండి దూరంగా వెళ్ళిపోతాయి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆయన ఇక్కడ ఎవరితోనూ చెప్పొద్దని చెప్పి ఆజ్ఞాపించాడు. అయితే మనలో అనేకులు తమ యొక్క రూపాంతరపు కొండ మీద అనుభవాలను ఇతరులతో పంచుకుంటారు. వారు తమ దర్శనం గురించి ఇతరులతో సాక్ష్యం చెప్తారు. అయితే వారు చెప్పిన దానికి వారి జీవితానికి అర్థమైపోయి ఉంటుంది మీకు. పొంతన ఉండదండి. వారి జీవితాలు యేసుప్రభు వారి యొక్క హృదయాల్లో నివసిస్తున్నాడని సత్యాన్ని గ్రహించవు, వెల్లడి చేయలేరు వాళ్ళు. ఇంకెంతకాలం మనలో పునరుద్ధరణ అనుభవం లేకుండా జీవిస్తాం? ఇంకెంతకాలం పునరుద్ధరణ యేసు యొక్క మాటలను అర్థం చేసుకోకుండా ఉంటాం? ఇంకెంతకాలం పునరుద్ధరణటువంటి క్రీస్తు ప్రభు బాటలో నడవడానికి వెనకడుగు వేస్తాం? ఉదయకాలం పిల్లలు అంటున్నాడు, ఆయన మృతుల్లో నుండి లేచినప్పుడే కానీ అంతకు ముందు మీరు చూసిన వాటిని ఎవరితో కూడా చెప్పొద్దు. ఆయన చెప్పొద్దు అన్నాడంటే నోరు మూసుకుని ఉండాల్సిందే. చెప్పండి అన్న ఆ ప్రతి మాట చెప్పగలగాలి. చెప్పొద్దు అని అంటే మౌనంగా. కనుక ఉదయకాల సమయంలో నేటికి మనము ఆయన యొక్క వాగ్దానాలను, ఆయన సత్యాన్ని అర్థం చేసుకోలేకపోతే ఎందుకు అని మనలో మనం ప్రశ్నించుకుందాం. పరిశుద్ధాత్మ సహాయంతో ఆ ప్రశ్నకు తగిన జవాబు దేవుడి మాటలు మన కొరకు దీవించును కనుక ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు సృష్టికర్త మీకు వందనాలు. అద్భుతమైనటువంటి నీ మాటలతో అనుదినమం బలపరుస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం కేవలము నీ ఆత్మ ద్వారా నీ కృపతో జరిగిస్తున్నందుకు వందనాలు. అనేక మంది బిడ్డలను పాలిభాగం చేస్తున్నారు. నీ చేత పెట్టి మరింత మందిని పాలిభాగం చేసి నీ కృపలో వర్ధిల్లింపజేసి నీ నామ ఘనత కొరకు ఈ ఆరాధన, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని జరిగించి ఘనత పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడండి నడిపించును గాక. ఆమేన్.